వెల్కమ్ టు ఖుషి ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మైసూర్ బోండా. మైసూర్ బోండా అంటే మనలో చాలామందికి చాలా ఇష్టం కదా. సో ఈరోజు ఈ మైసూర్ బోండాలు ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా 1.5 గ్లాస్ మైదా పిండి తీసుకుని దీంట్లో ఒక ఫుల్ కప్పు పెరుగు తీసుకోవాలండి. గడ్డ పెరుగైనా పర్వాలేదు, మజ్జిగలాగైనా చేసుకున్నా పర్వాలేదు. నేనైతే గడ్డ పెరుగు తీసుకొని బాగా కలుపుకున్నాను. దీంట్లో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుతున్నాను. ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, ఆ టైప్లో నేను పిండి మాత్రం కలిపేసి పెట్టుకున్నాను. ఆ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మెయిన్గా మైసూర్ బోండాలు మంచి ప్లఫీగా రావడానికైనా, సాఫ్ట్గా రావడం కోసమైనా పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీలో మనం పిండి కలిపి పెట్టుకుంటే బోండాలు అనేవి చాలా బాగా వస్తాయి. చూడడానికైనా బాగుంటుంది అండ్ తినడానికైనా బాగుంటుంది. నేనైతే ఇలా మజ్జిగ వేసి, ఉప్పు వేసి, పెరుగేసి ఒక నైట్ బిఫోరే నేను కలిపి పెట్టుకుంటాను. కావాలంటే మీరు బోండాలు చేయడానికి ఒక 4 అవర్స్ బిఫోర్ అయినా కలిపేసి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను సాల్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అయితే పిండి బాగా గిల కొట్టుకున్నట్టుగా చాలా కలిపేసుకుంటున్నాను. అండ్ లాస్ట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ తినే సోడా, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మళ్ళీ బాగా కలుపుకున్నాను. చాలా గిల కొట్టినట్టుగా కలుపుతూ ఉండాలి. ఎంత వీలైతే అంత మంచిగా పిండి అనేది కలుపుకుంటే దాని కన్సిస్టెన్సీ అనేది చాలా జారుడుగా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో నూనె తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. మనం ఆయిల్ కాగిందా లేదో అని చెక్ చేసుకోవడానికి కొంచెం పిండి అలా వేసుకొని చూస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత బోండాలు అనేవి నేను కొంచెం పిండి తీసుకొని వేస్తున్నాను. చూడండి, ఆయిల్లో వేయగానే ఎలా పైకి తేలుతున్నాయో, దానంతట అవే రౌండ్గా షేప్లోకి వచ్చేసి ఫ్లోట్ అవుతున్నాయి. సో మెయిన్గా ఇలా బోండాలు రావాలంటే పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పిండి మనం మంచి కన్సిస్టెన్సీలో ఉంటేనే బోండాలు అనేవి ఫెయిల్ అవ్వకుండా సూపర్గా వస్తాయి. మంచి కలర్ ఉంటుంది అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా బోండాలని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే అది లోపల మంచిగా కుక్ అవుతుంది. మంచి గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం పైనే బ్రౌన్ కలర్ అయిపోయి లోపల మొత్తం పిండిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం బోండాలని మంచిగా వేసుకొని అటు ఇటు మధ్యలో కలుపుతూ అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా మంచిగా తేలుతున్నాయో బోండాలు. చూడడానికి కూడా ఎంత బాగున్నాయి. అన్నీ ఒకే షేప్లో. మనం ఆ పిండి అనేది కరెక్ట్గా కలుపుకుంటే మనకు బోండాలు వేయడంలో ఇబ్బంది ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు అప్పటికప్పుడు కావాలంటే వెంటనే చేసి ఇవ్వచ్చు. మనకు పెరుగు రెడీగా ఉంటాయి. చూడండి ఎంత మంచి బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యాయో ఈ బోండాలు అనేవి. అంతే, ఎంతో వెరీ యమ్మీ టేస్టీ ఆఫ్ మైసూర్ బోండాలు రెడీ. ఇప్పుడు ఈ మంచి కలర్ వచ్చిన తర్వాత మనం బోండాలని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మంచిగా కుక్ అయిపోయి ఉంటుందండి. ఎందుకంటే 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం వాటిని ఫ్రై చేస్తున్నాం కదా, లోపల డెఫినెట్గా మంచిగా కుక్ అయి ఉంటుంది. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో బోండాలు. ఇప్పుడు ఈ బోండాలకి తగ్గట్టుగా మనం చట్నీ చూద్దామా. సో నేను చూపించే పల్లి చట్నీ అండి. ఈ పల్లి చట్నీ చాలామంది పచ్చిమిర్చితో చేస్తారు కదా జనరల్గా. సో నేనైతే ఎండుమిర్చితో చేస్తున్నానండి. ఎండుమిర్చితో కూడా పల్లి చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నాకైతే ఈ టేస్ట్ బాగా నచ్చింది. ముందుగా మనం ఒక ప్యాన్లో కొన్ని పల్లీలు తీసుకొని రోస్ట్ చేసి మిక్సీలో వేసి పెట్టుకున్నాను. ఒక 10 to 15 ఎండుమిర్చి కూడా ఆయిల్లో రోస్ట్ చేసి ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నా అండి. హాఫ్ ఆనియన్ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసి లైట్ గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ప్యాన్లో ఫ్రై చేసేసి ఇవన్నీ కలిపి మనం మిక్సీ జార్లో తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక 6 to 7 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్నాను. చూడండి మంచి కలర్లో ఉంది చట్నీ కూడా. ఇప్పుడు పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసుకొని మంచిగా పోపు పెట్టేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న పల్లి చట్నీలో ఈ పోపు వేసేస్తే సరిపోతుంది. అంతే, చూడండి మంచి చట్నీ రెడీ అయిపోయింది. జనరల్గా మనం పచ్చిమిర్చితో పల్లి చట్నీ చేస్తాం కదా, సో